డిస్క్రిప్షన్స్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్స్ 37th Roman ట్రిక్స్ చెప్తానమ్మా, జాగ్రత్త విను. లేదమ్మా ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ప్రశ్నను నెమ్మదిగా చదివి ఏమి అడుగుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. సో సింపుల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. క్లియర్మా? నెక్స్ట్ ఇంకా 1-2 లైన్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు కూడా చిన్న స్పష్టమైన వాక్యాలు మాత్రమే రాయాలి. షార్ట్ సెంటెన్స్ మాత్రం రాయాలి. ఈజీ సెంటెన్సెస్ రాయాలి. 4 మార్క్స్ వస్తాయి అప్పుడు. తర్వాత ఇన్సిడెంట్స్ ని సరైన క్రమంలో రాయాలి. క్లియర్మా? ఇవన్నీ రూల్స్ అన్నమాట. సో ఈ యొక్క లెసన్స్ లోని ముఖ్యమైన తర్వాత ఏంటి, లెసన్స్ లోని ముఖ్యమైన పదాలను వాడాలి. మన క్యారెక్టర్ ఫీలింగ్స్ ని చూపించాలి. అంటే భయం, ధైర్యం, గర్వం, ఆశ వంటి భావాలను మనం రాయాలి. అప్పుడు కంటెంట్ ఇంప్రూవ్ అనేది బాగా అవుతుంది. చివరిలో నీతి లేదా సందేహాన్ని మనం రాయాలి. సో దిస్ లెసన్ టీచర్స్ అస్ సెల్ఫ్ రెస్పెక్ట్, దిస్ లెసన్ టీచర్స్ అస్ అరోగెన్స్, ఇలాంటివి రాయాలి. తర్వాత ఈజీ వర్డ్స్ రాయాలి. తర్వాత ప్రతి పారాగ్రాఫ్ తర్వాత లైన్ వదలాలన్నమాట. కొద్దిగా నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. అప్పుడు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత ఇంకేం చేయాలి, మార్కులకు తగిన లైన్లు ముందే మనం ప్లాన్ చేయాలన్నమాట. సో ఇఫ్ 10 మార్క్స్ 10 మార్క్స్ తగ్గట్టుగా రాయాలి. సో షార్టేజ్ అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రా రైటింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఎంత సరిపోతుందో అంతే రాయాలి. ఇంట్రడక్షన్ 2 లైన్స్. తర్వాత మెయిన్ కంటెంట్ మినిమం 8 లైన్స్. తర్వాత ఇదొక పేరా, థర్డ్ పేరా పాయింట్లు పెట్టి రాయొద్దు. ఓన్లీ పేరాస్ లో రాయండి. ఇలా 1, 2, 3 అని రాయొద్దు. పేరా ఫస్ట్ ఇంట్రడక్షన్ 2 లైన్స్ ఒక పేరా, తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి 1 లైన్ గ్యాప్ ఇచ్చి 8 లైన్స్. ఇదేంటి మెయిన్ కంటెంట్ 8 లైన్స్ ఒక పేరా. తర్వాత మోరల్ ఎండింగ్, ఏదో ఒక మోరల్ కానీ ఎండింగ్ అని రాయాలి. మోరల్ రాయాలి ఎండింగ్ లో, అదొక 2 లైన్స్. ఇలా మొత్తం 12 లైన్స్ లో కంప్లీట్ చేయాలి. ఇలా రాస్తే డిస్క్రిప్షన్ ఫుల్ మార్క్స్ అని పడిపోతాయి. ఇదమ్మా రూల్స్ డిస్క్రిప్షన్ కి. ఇప్పుడు మీరు ఈ లెసన్ లో డిస్క్రిప్షన్ చెప్తాను, దీన్ని బట్టి మీరు చూడండి, మీకు నీట్ గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. Griffin becomes invisible and escapes his landlord by removing his clothes. He walks alone in the cold London winter without shelter or money. ఓకేనమ్మా? అంటే పాయింట్కి అర్థం ఏంటంటే, ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ కథలో గ్రిఫిన్ అనే ఒక సైంటిస్ట్ తన ప్రయోగాల్లో ఫెయిల్ అయిపోతాడు. ఆ తర్వాత తను కనిపించకుండా ఉండే ఒక శక్తిని పొందుతాడు. తన ల్యాండ్ లార్డ్ నుంచి తప్పించుకోవడానికి తన బట్టలు తీసేసి పారిపోతాడు. కానీ కనిపించకుండా ఉండటం అతని జీవితాన్ని సులభం చేయదు. అతను బట్టలు వేసుకుంటే కనిపిస్తాడు కాబట్టి బట్టలు లేకుండా ఉండాలి. అందువల్ల లండన్ చలిలో అతను చాలా ఇబ్బంది పడతాడు. అతనికి డబ్బు లేదు, షెల్టర్ లేదు, ఆహారం లేదు. అతను ఒంటరిగా వీధుల్లో తిరుగుతాడు. అతని పరిస్థితి అతని ఒక ఆవిష్కరణ అతనికి లాభం కాకుండా సమస్యలు తీసుకు వచ్చిందని చూపిస్తుంది ఈ కథ మనకు. అది దీనికి అర్థం. ఇప్పుడు దీని డిస్క్రిప్షన్. ఇమేజిన్ యువర్ గ్రిఫిన్, హౌ వుడ్ యూ ఫీల్ వాకింగ్ త్రూ ది కీ స్ట్రీట్స్ ఐసీ స్ట్రీట్స్, ఇన్విజిబుల్ అండ్ హెల్ప్లెస్. నేను గ్రిఫిన్ అయితే మంచు చలిలో వీధుల్లో కనిపించకుండా తిరుగుతూ చాలా ఒంటరితనం మరియు బలహీనతగా ఫీల్ అవుతాను. మొదట్లో కనిపించకుండా ఉండటం బాగానే అనిపించవచ్చు, కానీ కొద్దిసేపటికి అది బాధగా మారుతుంది. బట్టలు వేసుకుంటే కనిపిస్తాను కాబట్టి చలిలో చాలా ఇబ్బంది పడతాను. చలిలో వణుకుతాను. డబ్బు లేక, ఆశ్రయం లేక, ఆకలితో బాధపడతాను. ఎవరికి నేను కనిపించను కాబట్టి ఎవరు సహాయం చేయరు. అందువల్ల చాలా ఒంటరిగా అనిపిస్తుంది. సో నాకు భయం కూడా ఉంటుంది, ఎందుకంటే రక్షణ ఉండదు. నా ఒక ఇన్వెన్షన్ నాకు చాలా శాపంగా మారిందని నాకు అర్థమవుతుంది. నా తప్పుల మీద పశ్చాత్తాపం కలుగుతుంది. మొత్తంగా నేను ఒంటరితనం, చలి, భయం, బాధ మరియు పశ్చాత్తాపం అనుభవిస్తాను నేను గ్రిఫిన్ అయితే. అలా మనం రాయాలి. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇప్పుడు చెప్పిందంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో చెప్తాను. ఓకేనమ్మా? డన్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ కి, ఇఫ్ ఐ వర్ గ్రిఫిన్ ఐ వుడ్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ అన్కంఫర్టబుల్, కోల్డ్ అండ్ ఫ్రైటెండ్. సో గ్రిఫిన్ కనిపించడు, ఓకేనమ్మా, అదృశ్యుడు. అతని శరీరంపై బట్టలు ఉండవు. అందువల్ల అతనికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అతనికి చలి ఎక్కువగా అనిపిస్తుంది. ఎవరు చూడకపోవడం వల్ల అతను బాధపడతాడు. ఇలా జీవితం సులభం కాదు, భద్రం కూడా కాదు. అదృశ్యంగా ఉండటం వల్ల అతనికి చలి, అసౌకర్యం మరియు భయం అనిపిస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్, ఈవెన్ దో ఐ వాజ్ ఇన్విజిబుల్ ఐ వుడ్ నాట్ ఫీల్ ఫ్రీ. ఇన్స్టెడ్ ఐ వుడ్ ఫీల్ ఫ్రీ, లోన్లీ అండ్ ఎక్స్పోజ్డ్.
నేను గ్రిఫిన్ అయితే నేను అదృశ్యంగా ఉన్నా నాకు శ్వాసగా అనిపించదు. ఎవరు నన్ను చూడరు, అర్థం చేసుకోరు. అందువల్ల నేను ఒంటరిగా, లోన్లీగా నాకు అనిపిస్తాను నేను. అలాగే భద్రత లేకుండా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఓకేనమ్మా, డన్. వాజ్ మిడ్ వింటర్ అండ్ ది స్ట్రీట్స్ ఆఫ్ లండన్ వర్ ఫ్రీజింగ్. ఇది చలికాలం మధ్య భాగం. చలికాలం అంటే చాలా చలి. లండన్ వీధులు గడ్డ కట్టేంత చలిగా ఉన్నాయి. చలి చాలా ఎక్కువగా ఉంది. సో ఎవ్రీ స్టెప్ ఎవ్రీ స్టెప్ వుడ్ ఫీల్ పెయిన్ఫుల్. ఈ బట్టలు లేవు, బయట చాలా చలి. పాదాలు చల్లని నేలని నేరుగా తాకాయి. అందుకే ప్రతి అడుగు బాధగా అనిపించింది. నడవడం కూడా కష్టమైంది. ది కోల్డ్ ఎయిర్ వుడ్ బైట్ ఇంటూ మై స్కిన్ లైక్ నీడిల్స్ అండ్ అండ్ ఐ వుడ్ బి ట్రెంబ్లింగ్ ఫ్రమ్ హెడ్ టు టో. హెడ్ టు టో హెడ్ టు టో అంటే ఏంటమ్మా అర్థం? హోల్ బాడీ, తల నుంచి పాదాల వరకు. క్లియర్ మా? కోల్డ్ ఎయిర్ అంటే చల్లని గాలి. ఓకేనమ్మా. నీడిల్స్ అంటే షార్ప్ పిన్స్. సో గాలి చాలా ఎక్కువగా చల్లగా ఉంది. ఆ చలి సూదుల్లా చర్మాన్ని గుచ్చినట్టు అనిపించింది. చలి వల్ల తీవ్రమైన బాధ కలిగింది. అతని మొత్తం శరీరం కనిపించసాగింది. తల నుంచి పాదాల వరకు వణుకుపోయాడు. క్లియర్ మా? డన్. ఐ మైట్ ఫీల్ యాంగ్రీ అట్ మైసెల్ఫ్ ఫర్ బర్నింగ్ మై ల్యాండ్ లార్డ్స్ హౌస్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. గ్రిఫిన్ తన ఇంటి ఓనర్ ఇంటిని కాల్చాడు. తన ఇంటి యజమాని ఇంటిని కాల్చాడు. అది ఆలోచించకుండా చేసిన పని. తర్వాత అది తప్పు నిర్ణయం అని అర్థమైంది. అందుకే అతను తన మీద కోపం పడతాడు. తన పని వల్ల వచ్చిన బ్యాడ్ రిజల్ట్స్ అతనికి బాధ కలిగించాయి. క్లియర్ మా? డన్. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? ఫలితాలు, రిజల్ట్స్. ఐ వుడ్ ఆల్సో ఫీల్ వెరీ వెరీ హంగ్రీ, టైర్డ్ అండ్ డెస్పరేట్. గ్రిఫిన్ కి అస్సలు ఆహారం లేదు. అతను ఎక్కువసేపు నడిచాడు. శరీరానికి శక్తి లేదు. అందువల్ల ఆకలి మరియు చాలా అలసట కలిగాయి. ఎవరు సహాయం చేయకపోవడంతో ఆశ లేకుండా, డిస్పరేట్ అంటారు దాన్ని, ఆశ లేకుండా అనిపించింది. ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్, నో హోమ్ అండ్ నో మనీ. పూర్తిగా ఒంటరిగా ఉన్నాడు. సహాయం చేయడానికి స్నేహితులు లేరు. ఉండటానికి ఇల్లు లేదు. అవసరాలకు డబ్బు లేదు. అందువల్ల అతని జీవితం చాలా కష్టంగా మారింది. ఐ వుడ్ స్టార్ట్ టు రియలైజ్ that invisibility which I thought would bring power had also brought suffering. గ్రిఫిన్ కి మొదట అదృశ్యంగా ఉండటం శక్తి ఇస్తుందని అనిపించింది. అది తన జీవితాన్ని సులభంగా చేస్తుంది అని భావించాడు. కానీ క్రమంగా నిజం స్లోగా అర్థమైంది. అదృశ్యంగా ఉండటం వల్ల బాధ, ఒంటరితనం, ఆకలి, భయం వచ్చాయి. అంటే శక్తిగా అనుకున్నది అతనికి బాధగా మారింది. క్లియర్మా? అది. ఐ వుడ్ ఫీల్ దట్ ఈవెన్ దో ఐ కుడ్ నాట్ బి సీన్, ఐ వాజ్ స్టిల్ వెరీ వల్నరబుల్. గ్రిఫిన్ కనిపించని వాడిగా ఉన్నాడు. అది అతనికి రక్షణ ఇవ్వలేదు. చలి, ఆకలి, బాధ, భయం అన్ని అతనికి ఉన్నాయి. ఎవరికైనా సులభంగా హాని కలగవచ్చు. అదే వల్నరబుల్, హాని కలగడం. సో అందువల్ల అతను బలహీనంగా, భద్రత లేని వాడినని అర్థం చేసుకున్నాడు. This would make me feel frustrated, hopeless and afraid of what would happen next. సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వచ్చాయి. వాటిని పరిష్కరించలేకపోయాడు. అందువల్ల అతనికి చిరాకు మరియు నిరాశ, ఫ్రస్ట్రేటెడ్ కలిగాయి. ఎలాంటి ఆశ కనిపించక, ఆశ లేని, హోప్లెస్ గా అనిపించింది. తర్వాత ఏమవుతుందో తెలియక భయం కలిగింది. సో పరిష్కారం లేకపోవడం వల్ల గ్రిఫిన్ నిరాశ, ఆశ లేని మరియు భయాన్ని అనుభవించాడు. క్లియర్మా? అది దీనికి అర్థం. హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా. ఇది స్టోరీ అమ్మా. నేను కనుక గ్రిఫిన్ అయితే, ఇఫ్ ఐ ఫీల్ గ్రిఫిన్, వాట్ యువర్ రియాక్షన్స్? దాని మీద డిస్క్రిప్షన్ ఇస్తే ఇలా రాయాలి. వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఖచ్చితంగా పబ్లిక్ పేపర్ లో గ్రిఫిన్ కోసం ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ ఇస్తే దీని మీద ఇస్తాడు పక్క. వర్డ్ టు వర్డ్, లైన్ చెప్పాను. ఈ మ్యాటర్ ఇలా రాస్తే మీకు 10 out of 10 అలా పడిపోతాయి. క్లియర్ మా? డన్.